ఈ సీజన్లో తొలిసారి ఆంధ్రజ్యోతి ఒక కరెక్ట్ వార్త రాసుకొచ్చింది. అది కూడా తమిళనాడుకు సంబంధించి కాబట్టి బీజేపీని అక్కడ హైలైట్ గురించి. తమిళనాడులో జరగనున్న తొలి విడత లోక్సభ ఎన్నికల్లో పాలకపక్షం డీఎంకేతో పోటీ పడేలా బీజేపీ వ్యూహరచన చేసింది. డీఎంకే కూటమిలో పాత మిత్రపక్షాలే కొనసాగినాయి. సినీ నటుడు కమల్ హాసన్ నాయకత్వంలోని మక్కల్ నిధిమయ్యం పార్టీ ఆ కూటమిలో చేరిన దానికి సీట్లు ఇవ్వలేదు. ఆ పార్టీకి వచ్చేడాది రాజ్యసభ సీటు కేటాయించాలని డీఎంకే ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు డీఎంకే కూటమి అభ్యర్థులకు కమల్ ప్రచారం చేయబోతున్నారు. డీఎంకేతో పోటీ పడేలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో అన్నా డీఎంకే వెనకబడింది. డీఎంకే కూటమిని తలదన్నేలా మెగా కూటమిని ఏర్పాటు చేస్తామన్న పళనిస్వామి ప్రకటన కార్యరూపం దాల్చలేదు. అదే సమయంలో బీజేపీ వన్నియార్ల ఓట్ బ్యాంక్ మెండుగా ఉన్న పట్టాలి మక్కల కచ్చితో పొత్తు పెట్టుకుంది. సినీ నటుడు శరత్ కుమార్ నాయకత్వంలోని సమత్వ మక్కల కచ్చి పార్టీని బీజేపీలో విలీనం చేసుకుంది. అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్ మాజీ సీఎం పన్నీర్ సెల్వంతోనూ బీజేపీ పొత్తు పెట్టుకుంది. ప్రధాని మోడీ సేలం సభలో పాల్గొనడానికి ముందే ఇవన్నీ జరిగాయి. ఇక తమిళనాడు ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఎన్నిక ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో అన్నా డీఎంకే ముందంజలో ఉండేది. పొత్తులు, మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు, ఏ నియోజకవర్గాలు ఇవ్వాలి అనే విషయాలపై అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్, ఆయన రాజకీయ వారసురాలు జయలలిత వేగంగా నిర్ణయాలు తీసుకునేవారు. జయలలిత మరణం తర్వాత సీఎం అయిన పళనిస్వామి కూడా గత 3 ఏళ్లుగా ఆమెలాగే వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు. ఆ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు వల్ల బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఆ తర్వాత పార్టీ పగ్గాలను చేపట్టడంలో చాకచక్యంగా వ్యవహరించారు. పార్టీలో ఏకనాయకత్వం అవసరమని తానే ప్రధాన కార్యదర్శి అంటూ సమన్వయకర్తగా వ్యవహరించిన పన్నీర్ సెల్వంను దూరంగా పెట్టారు. పార్టీ వ్యవహారంలో న్యాయ పోరాటంలో విజయం సాధించి అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా పార్టీపై ఆధిపత్యం సంపాదించుకోగలిగారు. అలాంటి ఆయన ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం పట్ల పార్టీ నేతలే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కూటమి నుంచి వైదొలిగే నిర్ణయం తీసుకున్న పళనిస్వామి లోక్సభ ఎన్నికల్లో వన్నియార్ల ఓటు బ్యాంక్ కలిగిన పీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడంలో జాప్యం చేశారని చెప్తున్నారు. అదే సమయంలో బీజేపీ సుడిగాల్లో పీఎంకేని చుట్టేసింది. ఎక్కువ సీట్లు ఇస్తామనే హామీతో పాటు అవసరమైతే అంశుమణికి మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమైన ప్రకటించింది. దీంతో పీఎంకే నేతలు రామ్దాస్, అంశుమణి బీజేపీ కూటమిలో చేరారు. ఈ పరిణామం పళనిస్వామికి దిగ్భ్రాంతి కలిగించింది. చిన్నా చితకా పార్టీలతో పొత్తును ఖరారు చేసుకున్న పళనిస్వామి డీఎండీకేను కూటమిలోకి చేర్చుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలో గురువారం చెప్తానని డీఎండీకే నాయకురాలు ప్రేమలతో చర్చించి ఒకరోజు ముందే పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల్లో డీఎంకే, అన్నా డీఎంకే మెగా కూటమిలో తలపడాల్సి ఉండగా బీజేపీ సృష్టించిన రాజకీయ తుఫానులతో పరిస్థితులు మారాయి. ఈసారి డీఎంకే మెగా కూటమితో బీజేపీ మెగా కూటమి తలపడే పరిస్థితి వచ్చింది.